హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన్యం ముచ్చట్లు. ఎప్పుడు అన్నల ముచ్చట్లేనా? ఈసారి మన్యంలోని అసలైన ముచ్చట్లేంటో చూద్దామని అడవికి బయలుదేరాం. అయితే ఈ అడవిలో మాకు తెలిసింది ఏంటంటే ఆదివాసీలకు ఆదాయాన్నిచ్చే డబ్బుల చెట్టు ఒకటి మాకు ఒక మిత్రుడు చెప్పారు. అయితే ఆ డబ్బుల చెట్టు కథా కమామిషి ఏంటి చూద్దాము అని చెప్పేసి మేము తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి వీరాపురం అనే ఒక ఆదివాసీ గ్రామానికైతే బయలుదేరటం జరిగింది. ఈ ఆదివాసీ గ్రామానికి వెళ్ళే దారి ఆ, మట్టి రోడ్డు అయినా కానీ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నీ చాలా అందంగా ఉన్నాయి. చూస్తూ ఉండగానే వచ్చేసాం డబ్బుల చెట్టు దగ్గరికి. ఆ చెట్టు ఏదో కాదు, విప్ప చెట్టు. ఆదివాసీలకు అత్యధికంగా ఉపయోగపడేది, వాళ్ళు ఆరాధించేది ఈ విప్ప చెట్టునే. ఈ సీజన్లో విప్ప పూలు రాలుతాయి. అయితే ఈ సీజన్ అంటే మార్చి నెల 2వ వారం నుండి విప్ప పూలు అయితే రాలుతాయి. ఎక్కడ ఉన్న ఆదివాసీలు ఈ నెల మాత్రం వాళ్ళ గ్రామానికైతే చేరుకుంటారు. ఎందుకంటే విప్ప పూలు ఏరి వాటిని దాచుకొని, భద్రంగా దాచుకొని, వాళ్ళకి కావలసిన వంటకాలకి కానీ సారా తయారీకి కానీ వాళ్ళు ఉపయోగించుకుంటారు. అయితే ఇక్కడ చూడొచ్చు, ఉదయాన్నే లేచి ఈ అడవికి వచ్చి ఈ విప్ప చెట్ల కింద రాలిన పువ్వులను అయితే ఆదివాసీ యువకులైతే ఏరుతున్నారు. యువకులు అలాగే చిన్న పెద్ద అందరూ కలిసి విప్ప పూలను అయితే ఏరటం జరుగుతుంది. అయితే ఈ విప్ప పూలు మాత్రం కొంతమంది ఏం చేస్తారంటే తమ పోడు వ్యవసాయం దగ్గర ఉన్నటువంటి పాకల దగ్గర వీటిని ఆరబెడతారు, ఎండలో ఆరబెడతారు. అయితే కొంతమంది మాత్రం ఆ విప్ప పూలను ఏరినటువంటి విప్ప పూలని వెదురు బుట్టల్లో లేదా ప్లాస్టిక్ బుట్టల్లో సేకరించుకొని ఇంటికి తీసుకువెళ్ళి ప్రతిరోజు ఇంటికి తీసుకువెళ్ళి వాటిని ఇళ్ళ దగ్గర ఆరబెడతారు. అయితే ఇదంతా కొన్ని రోజుల తర్వాత ఆరిన తర్వాత మాత్రం విప్ప పూలను అయితే ఒక డబ్బాల్లో భద్రంగా దాచి వాటిని ఆ తర్వాత వినియోగిస్తారు. అయితే విప్ప పూల కంటే కూడా విప్ప చెట్టుకు ఉన్నటువంటి కాయలు, అంటే విప్ప పూలు రాలిన తర్వాత వచ్చేటువంటి కాయలు ఆదివాసీలకు సంవత్సరం మొత్తం ఉపయోగపడతాయి. అది ఎలాగంటే ఆ విప్ప కాయలని పగలగొట్టగా వచ్చినటువంటి విప్ప బద్దలతోటి వాళ్ళు నూనె అనేది గానుగ మిల్లుల దగ్గరికి తీసుకొచ్చి ఆ విప్ప బద్దలను అక్కడే నూనె ఆడించి తీసుకొస్తారు. అయితే ఈ నూనె అనేది వాళ్ళు సంవత్సరం మొత్తం తింటారు, అదే వాడతారట. చూద్దాం అసలు ఈ అక్క, చూశారు కదా, ఈ అక్క ఒక ప్లాస్టిక్ టబ్ నిండా విప్పు పూలైతే ఏరింది. ఆ తర్వాత చిన్నగా ఇంటికైతే బయలుదేరింది. చూద్దాం వీళ్ళు ఇంటి దగ్గర వేస్తారో లేదా చేను దగ్గర ఉన్నటువంటి చేను పాకలో విప్ప పూలను జాగ్రత్త చేస్తారో చూద్దాం. మరి వీళ్ళైతే వెళుతున్నారు, ఈ అడవి మార్గంలో వెళుతున్నారు. అయితే అక్కడ దూరంగా ఒక రాళ్లతో కట్టినటువంటి ఒక కట్టడం అయితే కనపడుతుంది, గోడలు అయితే కనపడుతున్నాయి. అయితే ఈ పెద్ద మనిషి ఇక్కడ దాన్ని ఉన్నటువంటి కర్రలతో పెట్టినటువంటి డోర్ లాగా తయారు చేశాడు. ఆ డోర్ని అయితే తీస్తున్నాడు. అక్కడ నుంచి ఆయన ఏరుకొని తీసుకొచ్చినటువంటి విప్ప పూలు అయితే లోపలికి తీసుకెళ్తున్నాడు. సరే చూద్దాం. వావ్, విప్ప పూల కోసమే తయారు చేసినట్లుగా ఉంది కదా ఇదంతా. ఈ ఈ గోడలు మొత్తం రాళ్లతోటి. అయితే ఈయన కేవలం విప్ప పూలు ఆరబెట్టడానికే ఇదంతా తయారు చేశాడు. అయితే ఇప్పుడు ఈ ఇదంతా పలక గురించి మీరు చూద్దాం తయారు సరే. చేసుకున్నారు కదా రాళ్లతో కట్టేసి, ఇవన్నీ విప్ప పూలు ఆరబోయడానికే అంటున్నారు. అయితే ఈ విప్ప పూలు వల్ల మీకు ఏంటి ఉపయోగం? ఇప్పుడు అంత పొద్దున్నే లేసి కష్టపడి అడవిలోకెళ్ళి అక్కడి నుంచి ఈ విప్ప పూలు సేకరించుకొని వచ్చారు కదా! ఈ విప్ప పూలని మీరు ఏం చేస్తారు? తినటానికి పనిచేస్తది. ఇట్లా మొత్తం మొత్తం తొక్కు పోతది గదా! ఆ! తొక్కు పోత తర్వాత ఇది మొత్తం ఇప్పుడు ఇట్లా ఉంది. ఇది కొంచెం బాగా యెల్లో కలర్‌లో ఉంది. ఇక్కడ పైన ఇది ఉంది తొక్కలాగా. ఆ తొక్క ఈ తొక్క తీసేద్దాం. లాస్ట్‌కు అయిపోయినప్పుడు తీసేత్తాం. లాస్ట్‌కి అయిపోయినప్పుడు తీసేస్తారు. అంటే ఇప్పుడు ఇది ఎండిపోయింది ఉంది. హ్మ్. ఇక్కడ చూడండి, ఇది ఎండిపోయింది. ఇప్పుడు దీంట్లో ఇది తీసేస్తారా? కాదు, మొత్తం తీసేత్తారు. ఆ! ఇది తీసేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీన్ని ఏం చేస్తారు ఇప్పుడు దీన్ని? దేనికి? ఈ ఎండిపోయిన దాన్ని ఏం చేస్తారు? తినటానికే పనిచేస్తాయి. తింటారు. తిన్ తినటానికి, సారగాయటానికి. సారా కూడా కాస్తారా? ఆ! సార కూడా కాస్తాం. మంచి కిక్ వస్తదా అది? ఆ! మంచికి ఒక 2 గెలలు తాగితినాక నీకు పడైపోతావు. 2 గ్లాసులు తాగితే సూపర్ కిక్ వచ్చిద్దా? ఆ! ఓకే. కిక్ వస్తది. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ఆదివాసీ గ్రామాల్లో ఎక్కువ శాతం ఈ సీజన్‌లో విప్ప పూలు ఏరుతారు గదా! ఆ! అయితే ఎక్కువ ఇయ్యే ఏత్తారు.
ఈ విప్ప పూలు అయిపోయిన తర్వాత చెట్టు కాయలు ఉంటాయంట కదా! ఆ కాయల్లో ఏం చేస్తారు మీరు? నూనె. విప్పబద్ద నూనె. విప్ప బద్ద నూనె. నూనె తీస్తారా? నూనె తీస్తారు. అయితే మీ ఎక్కువ శాతం నేను విన్నా ఈ ఆదివాసీ గ్రామాల్లో ఈ మార్కెట్‌లో దొరికినటువంటి నూనెలు పామ్ ఆయిల్ గాని, లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ గాని ఇవి వాడరని చెప్పేసి నేను విన్నాను. అది నిజమేనా? నిజమే. ఇదే ఎక్కువ వాడతారు. ఇదే వాడతారా? ఇదే ఎక్కువ వాడతారు. అది ఎట్లా ఉంటుంది ఆ నూనె? అంటే కొంచెం చేదుగా ఉంటుందని అంటారు కదా! ఇది ఉండదు. హ్మ్. ఇది ఉండదు. రుచి ఉంటది. బాగా రుచి మంచిగా తినేటోడికైతే మంచిగా ఒక 5, 6 రోజులు తినేననుకో అయ్యేవి నువ్వు వాడుకుంటావు. అంతే. అంతే. 5, 6 రోజులు తింటే మేము గూడా అయ్యే వాడతాం. అయ్యే వాడతాం. ఓకే. అది ఆరోగ్యానికి బాగుంటదా? మంచిగుంటది. అంటే మీరు ఎప్పటి నుండి అదే వాడుతున్నారా? అప్పటి నుంచి మా తాత నుంచి అదే వాడుతున్నారు. ఓకే. విప్ప పూలనైతే ఏరుకొని ఆదివాసీ చెల్లెమ్మలు ఇంటి దారి పట్టారు. అయితే చూడండి ఎంత బరువుగా ఉందో ఆ ప్లాస్టిక్ టబ్బు, విప్ప పూలతో కూడినటువంటి ఆ ప్లాస్టిక్ టబ్బు. అయినా కానీ ఎక్కడ దించకుండా వాళ్ళు అలాగే వెళ్తున్నారు. వాళ్ళకి ఇదంతా అలవాటేనేమో. అయితే చూశారు కదా, ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూశారు కదా, ఒకరోజు ఒకచోట, ఒకరోజు ఒకచోట ఇలా గ్రేడ్ల ప్రకారం కనిపిస్తున్నాయి మనకి విప్ప పూలు. ఈ విప్ప పూలని ఇలా ఆరబోసి ఆ తర్వాత వాళ్ళు జాగ్రత్త చేస్తారు. ఇక్కడ ఈ ఊర్లో అడవిలో ఎక్కువ శాతం ఈత చెట్లు, అలాగే విప్ప చెట్లు కనపడుతున్నాయి. అయితే ఈ విప్ప చెట్ల కింద కొంతమంది విప్ప పూలు ఏరుతున్నారు. మీ నాన్నగారు కూడా అక్కడ అడవిలో ఏరి వాటిని ఒక రాతి కట్టడంలో ఒక జాగ్రత్తగా భద్రపరిచారు. అయితే ఈ విప్ప పూలు అసలు ఏంటి? వీటి స్టోరీ ఏంటి? ఇది మా పూర్వీకుల కాడ నుంచి విప్ప పువ్వుతోని అంతా నడుస్తది సార్. హ్మ్. సారా కాడ నుండి ఇక వేపుకొని తినుడు, ఇక పశువులకి అన్న వైద్యం లాంటివి చేయాలన్నా కానీ దీనితోనే చేస్తారు. అంటే ఎట్లా విప్ప పూలతోటి చేస్తారా? లేకపోతే ఇప్పుడు అందులో కల్పిస్తారు. ఏంటి విప్ప పూలు ఆ మందులో ఆ, కల్పిస్తారా పశువులకి? పశువులకి అవి తిన్నటువంటి పశువులు ఆరోగ్యంగా ఉంటాయా? ఆరోగ్యంగా ఉంటాయి. ఓకే. ఇంకా విప్ప పూలతోటి ఉన్నటువంటి ప్రయోజనాలు ఏంటి? అంటే మామూలుగా ఎక్కువ భావించేది మందే సార్. మందు. అంటే అంటే ఎక్కువ శాతం ఇప్పుడు ఈ ఆదివాసీ గ్రామాల్లో విప్పసారా అని చెప్పేసి ఎక్కువ శాతం బయట మైదాన ప్రాంతాల్లో ఎక్కువ శాతం విప్పసారాకే ఎక్కువ అంటారు. మరి ఈ విప్పసార కాకుండా ఈ విప్ప పూలతోటి అసలు ఇంకా ప్రయోజనాలు ఏంటి? అంటే మీరు వాటిని తింటారు లేకపోతే ఇంకేమైనా మందులకు వాడతారా అని చెప్తున్నావు. దీనికి తోడు ఆ చెట్టుతోటి ఇంక అసలేంటి ప్రయోజనాలేంటి? విప్ప చెట్టు అనేది ఏంటి అసలు మీకు? చెట్టు అంటే ఇప్పుడు మొత్తం పువ్వు గురించేనే మళ్ళీ నూనె గురించి ఆపుతారు సార్ చెట్టుని. నూనె. విప్ప నూనె గురించి. హ్మ్. బయట నూనె అసలు ఎక్కువ శాతం వాడుకోరు. మొత్తం విప్ప నూనె వాడతారు. మరి ఇంకా బయట కొనుక్కునే పని లేదు. ఇక దీనితోనే వంట నూనెలు వాడుతూ అంటే ఉంటారు. బయట మీరు ఎక్కువ ఆహ్, మామూలు వేరే ఊర్లలో పామ్ ఆయిల్ వాడతారు. లేకపోతే సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడతారు. ఈ పల్లి నూనె వాడతారు. మీరు అవేం వాడరా? అంటే వాడినా కానీ తక్కువ సార్. ఏదో ఒక రోజు అస్సలు. అత్యవసరం అప్పుడు ఇంకా అది వాడడం తప్ప వాడరు. హ్మ్. మొత్తం ఇదే యూజ్ చేస్తారు. మొత్తం విప్ప నూనె వాడతారు. మొత్తం విప్ప నూనె వాడతారు. అయితే ఈ నూనె కొంచెం చేదుగా ఉంటది అని చెప్పేసి బయట టాక్ ఉంది. అట్లా ఏముండదా? చేదుగుండదు సార్. హ్మ్. అంటే ఫస్ట్ తినే వాళ్ళకే కొద్దిగా అనిపిస్తది. హ్మ్. ఒక 2 రోజులు అలవాటు అయిపోతే అంత మామూలే. ఓకే. ఇప్పుడు మేమైనా తినొచ్చా? తినొచ్చు సార్. బావుంటదా? ఆ! అంటే మీకంటే కొద్దిగా ఇప్పుడు మీరన్నట్టు కొద్దిగా చేదు అనిపిస్తది. కొంచెం చేదనిపిస్తది. ఆ! మీరు ఏ కూర అయినా సరే, ఏ మటన్ కూర అయినా, చికెన్ అయినా, లేకపోతే ఏదైనా కూరగాయల గాని భోజనం అయినా ఏదైనా అదే వాడతారు. అదే వాడతారు. ఓకే. ఇప్పుడు ఈ విప్ప చెట్టు అనేది అడవిలో మీకు డబ్బుల చెట్టుగానే ఉంది. ఎందుకంటే విప్ప పూలను ఏరుకుంటారు, సారా కాస్తారు, లేదంటే ఆ విప్ప పూలను ఎండబెట్టి అమ్ముతారు. నెక్స్ట్ విప్ప కాయల్ని నూనెగా మారుస్తారు. అయితే అంటే ఇది అంతా ఎక్కువ శాతం మీకు డబ్బులిచ్చేటువంటి చెట్టుగానే మనం భావించొచ్చు. అవును. ఇంకా ఈ విప్ప చెట్టుని మీరు ఎట్లా చేస్తారు? అంటే దేవతగా కొలుస్తారా ఆదివాసీలు? దేవతగానే కొలుస్తారు సార్. ఇప్పుడు అది గాదె పండప్పుడు ఆ చెట్టుని నీళ్ళు తీసుకుపోయి నీళ్ళు పోస్తారు. ధాన్యం పోస్తారు చెట్టు మీదకి. ఆ చెట్టు దగ్గరికే ఆ ధాన్యం చెట్టు దగ్గరికి అంటే పోస్తారు. పండిన పంట మొత్తం గాదె పండగ అంటే గాదె పండగ అంటే ఎక్కువ శాతం పండిన పంట అయిపోయిన తర్వాత అంటే పంట కాలం అయిపోయిన తర్వాత చేసే ఆ! గాదె పండగ. అన్ అప్పుడు మీరు
ధాన్యాన్ని పండినటువంటి ధాన్యం కొర్రలో లేకపోతే రాగులో లేకపోతే ఈ వడ్లో అవన్నీ తీసుకుపోయి విప్ప చెట్టు మొదట్లో పెడతారా? మొదట్లో పోస్తారు సార్. 2 గుమ్మిల్లాగా తయారు ఆ, చేసేసి గుమ్ముల్లా తయారు చేస్తారు. తర్వాత దాని మీద పోస్తారు. ఊరోళ్ళంతా మనిషికో కుండతో నీళ్లు తీసుకుపోయి చెట్టుకి పోస్తారు. ఉమ్. అట్లా విప్ప చెట్టుని మీరు ఒక దేవతగా కొలుస్తారు అంతే, ఆదివాసీలు అంతేనా? అంతే సార్. ఇప్పుడు అంటే ఊర్లలో ముత్యాలమ్మ పెట్టినా గానీ ఇప్ప చెట్టుకే పెడతారు. ఉమ్. అంటే ఏ పండగ అయినా విప్ప చెట్టుకే ప్రాధాన్యం. ఇప్ప చెట్టుకే ప్రాధాన్యం. దాన్ని వదిలేసి మళ్ళీ వేరే కాడికి పోరు. వేరే అంటే ఇప్పుడు మీకు ఆదాయాన్ని ఇచ్చే చెట్టు ఇదొకటి. ఇదే అలా కాకుండా మీకు ఫలసాయాన్ని ఇచ్చే తునికి పండ్లు లేకపోతే మురళి పండ్లు ఇవన్నీ ఉంటాయి కదా, మరి ఆ వాటి పరిస్థితి ఏంటి? వాటికి చేయరు సార్. అంతే ఓన్లీ దీని ఒక్కదాన్నే విప్ప చెట్టు. విప్ప చెట్టుకే వేస్తారు. అంటే ఇది ఎక్కువ శాతం మీకు డబ్బుల చెట్టా? అంటే ఇంకా చూశారు కదా ఫ్రెండ్స్, ఆదివాసీలకు ఆరోగ్యాన్ని ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఈ డబ్బుల చెట్టైన విప్ప చెట్టుని ఆదివాసీలు అందుకేనేమో ఈ చెట్టుని తమ గ్రామ దేవతగా పూజిస్తారు. ఏ పండగైనా ఏ శుభకార్యమైనా సరే విప్ప చెట్టుకు మొక్కనది వాళ్ళు ఏమీ చేయరని చెప్పేసి వాళ్ళైతే చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే మన్యం ముచ్చట్లని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.